పల్లవి అయితే బయటికి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న పల్లవితో అయితే వాళ్ళ అత్తయ్య వద్దు, వద్దు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను ఇక్కడే ఉండాలి అంటే నేనెక్కడ ఉండను అత్తయ్య అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని అంటున్న పల్లవికి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే నేను ఇక్కడే ఉండాలి అంటే నాకొకటి కండిషన్ ఉంది అనైతే అంటూ ఉంటుంది. ఏంటి పల్లవి? ఏంటి ఆ విషయం చెప్పు? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే ఏదైనా చేస్తాను అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి నీ పెద్ద కొడుకు అయిన అక్షయ్ బావగారు నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నేను సారీ చెప్పాలా అనైతే అంటూ ఉంటాడు. ఇక అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. కమల్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యేసరికి అవును నాకు అక్షయ్ బావగారు సారీ చెప్పాలి అనైతే అంటూ ఉంటుంది ఆ పల్లవి. ఆ మాటలకి కమల్‌కైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మా ఆయన సారీ చెప్పడు. మా ఆయన ఏం ఎందుకు సారీ చెప్పాలి? ఇది సారీ అవసరం లేదు అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది. ఇక అవని అలా అనేసరికి పార్వతికి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఆ పల్లవి ఆగు అనైతే అంటూ ఉంటుంది. అలా ఆగు అన్న పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది అక్షయ్‌తో. అక్షయ్ పల్లవికి సారీ చెప్పరా అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే అక్షయ్ పల్లవికి సారీ చెప్పు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి సారీ చెప్పాలా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని అయితే వద్దు చెప్పకండి, ఇది పరువుకు సంబంధించిన విషయం కాదు, ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అనైతే అంటూ ఉంటాడు. పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు చూస్తున్నావు సారీ చెప్పు అనైతే అంటూ ఉంటాడు. వద్దు అనైతే పల్లవి అవని అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇది నాకు ఎదురుగా సమాధానం చెప్తుందని. ఇక అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇద్దరు కలిసి. ఇక అవని అయితే ఇది పరువు విషయం కాదండి, మీ ఆత్మాభిమానం విషయం. మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. మీరైతే సారీ చెప్పకండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది అవని మాటలకి. ఇక అక్షయ్ ఎటుకస్ వెళ్ళాలో అనైతే తడబడుతూ ఉంటాడు.